ఓం గం గణపతయ నమః. నమస్తే అండి. మనము ముందు వీడియోలో జగజ్జనని అయిన లోకమాత అయిన ఉమామహేశ్వరి పుట్టింటి వాత్సల్యంతో వెళ్ళినందుకు తండ్రి చేసిన అవమానానికి తండ్రి అని కూడా చూడక లెక్క చేయక తండ్రిని శపించి యోగాగ్నిలో దగ్ధమైన విషయం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ ఉమా వియోగం వల్ల ఉమాపతి అయిన లోకనాథుని యొక్క ఉగ్ర రూపాన్ని మహాశివపురాణంలో ఎలా తెలియపరిచారో మనం తెలుసుకుందామండి. వివరాల్లోకి వెళదామా మరి. ప్రభో శూలపాణే విభో విశ్వనాథ మహాదేవ శంభో మహేశ త్రినేత్రా శివాకాంత శాంత స్మరారే పురారే త్వధన్యో వరణ్యో నమాన్యో నగణ్యా. పరమేశ్వరి అగ్ని దగ్ధమవడాన్ని గాంచిన నందీశ్వరుడు శివగణాలు ఆవేశంతో ఊగిపోతూ యజ్ఞవాటిని ధ్వంసం చేశాయన్నమాట. అక్కడ ముంచుకురానున్న ముప్పును గుర్తించిన భృగు మహర్షి దక్షిణాగ్నియందు అంబికా హోమం కావించి గణాలు ఉన్నాయి కదా, అవి కదలకుండా ఉండడానికి కట్టడి చేశారనమాట. ఆ సమయంలో శంకరుడు కైలాసం తపస్సు చేస్తూ ఉన్నారనమాట. అంతలో శంకర, ఉమాదేవి యోగాగ్నిలో దగ్ధమైంది అంటూ అశరీరవాణి ప్రతిధ్వనించింది. ఆ వార్త వింటూనే శంకరుడు తపస్సు నుండి లేచాడు. లేస్తూనే తన జటాజూట నుండి ఒక పాయను ఊడబెరికి నేలకు విసిరి కొడుతూ వీరభద్ర అంటూ గర్జించాడు. మరుక్షణం అతి భయంకరుడైన వీరభద్రుడు వికటట్టహాసం చేస్తూ ప్రత్యక్షమయ్యాడు. శంకరుడు మహావేగంతో ఊగిపోతూ మరో జడపాయం లాగి నేలకేసి కొట్టి భద్రకాళి అని గర్జించాడు. మరుక్షణం అష్టబాహులతో భద్రకాళి అవతరించింది. శంకరుడు ఉగ్రమూర్తి అయి రుద్రతాండవం చేశాడనమాట. హరహర మహాదేవ హర 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 నరుస్తూ వీరభద్రుడు శవమెత్తినట్లు చిందులేస్తూ రుద్రుడి ఉగ్రత్వాన్ని ఉద్విగపరచసాగాడు. రుద్రగణాలు సైతం పెద్దపెట్టున హరహర మహాదేవ హరహర హరహర అని రెంకలేస్తూ కరాళ నృత్యం ఆడసాగాయన్నమాట. వారి నృత్య విన్యాసం పదఘటనాలతో కైలాసం దద్దరిల్లిపోసాగిందనమాట. రుద్రుడు మహాగ్రూపురం దాల్చి సూర్యచంద్ర నేత్రాల వెంట నిప్పులు రాలుతున్నట్లు గుడ్లురుముతూ దిక్కులు పెక్కటిల్లేలా శంఖం పూరించాడు. శంఖారవంతో శాకిని ఢాకిని పిశాచగణాలు ఊగిపోతూ ఉన్మత్తతతో హరోం హర 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 హరోం హర అని రంకిలేస్తూ చిందులేస్తుంటాయన్నమాట. భద్రకాళి భీకర వికటట్టహాసాలు చేస్తూ హర 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 ఓం హర హర ఓం హర అని గర్జిస్తూ కాళికా తాండవ నృత్యం చేస్తూ ఉన్మత్తమై ఆవేశంతో ఊగిపోసాగిందనమాట. ప్రళయ భయంకరుడైన రుద్రుడు కైలాస శిఖరం కంపించిపోయేలా రుద్రతాండవం చేస్తుంటే ఆ భయంకర బీభత్స రుద్రతాండవం పదఘట్టనముల భయంకరి శబ్దాలకి త్రిలోకంలో భయభ్రాంతులతో సాగాయన్నమాట. మహాప్రళయం ముంచుకొస్తున్నట్టు భీతితో కంపించిపోయాయి. అంతలోనే వీరభద్ర, కాళీ, దక్షయజ్ఞం ధ్వంసం చేసిరండి, ఆ ధూర్తుడి తల నరికిరండి అని ఆజ్ఞాపించాడు. శంకరుడు ఉగ్రస్వరూపంతో పరమేశ్వరుడు మేఘ గంభీర స్వరం త్రిలోకాలలో ప్రతిధ్వనించింది. రుద్రస్వరూపాన్ని అతడి ఆజ్ఞను విన్న త్రిలోకవాసులు భయంతో నిశ్చేష్టులైపోయారన్నమాట. దక్షయజ్ఞం ధ్వంసమా, ఆ యజ్ఞం అసంపూర్తిగా ధ్వంసమైతే ఏమవుతుంది, ఇలా ఆలోచించుకుంటూ ఉన్నారన్నమాట. చూశారు కదండి, మన కైలాసవాసుని యొక్క ఉగ్రరూపం ఉమా సహితంగా ఉండవలసిన వాళ్ళు ఉమారహిత అయినప్పుడు ఆయన చేసిన విలయ తాండవం, వీరభద్ర ఆవిర్భవన, భద్రకాళి ఆవిర్భవన, వాళ్ళ యొక్క హరహర ఘోష విన్నాం కదండి. మనం కూడా ఒక్కసారి ఓం నమ శివాయ అనుకుంటూ ఈ వీడియోలోని రుద్రుని యొక్క మహోగ్ర రూపాన్ని తలుచుకొని హరహర అని నేను చెప్పనుకుంటూ సెలవు తీసుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు.